హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం 52 ఏళ్ల వాడికి 15 ఏళ్ల పిల్ల పార్ట్ 3. మరి కథలోకి వెళ్తే, టెలిఫోన్ ముక్కలైన ఆ రాత్రి తర్వాత ఆ పెద్ద బంగ్లాలో లక్ష్మి జీవితం పూర్తిగా ఒక మూగబోయిన నరకంగా మారిపోయింది. బయటి ప్రపంచంతో ఆమెకున్న ఏకైక సంబంధం ఆ ఫోన్. అది కాస్త రమేష్ చేతులు ముక్కలైపోవటంతో లక్ష్మి చుట్టూ ఉన్న ఆ ఎత్తైన గోడలు మరింత దగ్గరగా జరిగి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నట్టుగా అనిపించసాగాయి. కన్నతల్లి మోసం ఒకవైపు, కళ్ళెదుట ప్రాణాలు తోడేస్తున్న రాక్షస భర్త మరోవైపు. లక్ష్మి పసి మనసు ఈ రెండిటి మధ్య నలిగిపోయి రక్తం కారుతుంది. ఆమె కన్నీళ్లు కూడా ఎండిపోయాయి. ఏడుపుకు బదులు ఏ క్షణాన తన ప్రాణాలు గాల్లో కలుస్తాయో అన్న భయం మాత్రమే ఆమె కళ్ళల్లో నిరంతరం కనిపిస్తుంది. పగలు రమేష్ పొలానికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో మిగిలేది ఒక భయంకరమైన నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ అప్పుడప్పుడు వినిపించేది కేవలం ఒక చీపురు చప్పుడు లేదా గిన్నెలు కడిగే అలికిడి. అలికిడి చేసేది ఇంట్లో పని మనిషి ఎల్లమ్మ. ఎల్లమ్మ వయసు సుమారు 50 ఏళ్ళు ఉంటుంది. ఆ ముఖం నిండా ముడతలు. ఆ ముడతల్లో ఎవరికి చెప్పలేని ఏవో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆమె కట్టుకునే పాత చీర, గరుగ్గా మారిన ఆమె చేతులు, ఏనాడు తలెత్తి ఎవరి కళ్ళలోకి చూడని ఆమె నైజం, ఇవన్నీ ఆమె ఒక పని మనిషి మాత్రమే కాదు, ఆ ఇంటి కట్టుబానిస అన్న నిజాన్ని చెబుతాయి. రమేష్ ఇంట్లో ఎల్లమ్మ 10 ఏళ్లుగా పనిచేస్తుంది. 10 ఏళ్ళు అంటే మాటలు కాదు. ఒక క్రూరుడి ఇంట్లో ఒకరోజు గడపడమే నరకమైతే 10 ఏళ్ల పాటు ఆ ఇంట్లో పనిచేస్తూ బతకడం అంటే ఆమె ఇంతటి భయాన్ని, ఎన్నో ఘోరాలను దిగమింగుకొని ఉంటుందో ఊహించుకోవచ్చు. రమేష్ అసలు రూపం ఏంటో, అతని వెనక ఉన్న ఆ రాక్షసత్వం ఏంటో ఈ ఊర్లో అందరికంటే ఎక్కువగా తెలిసింది ఎల్లమ్మకే. ఆమె మొదటి భార్య కాంతమ్మ అనుభవించిన చిత్రహింసలను కళ్ళారా చూసింది. కాంతమ్మ ఒంటిపై పడిన వాతలకు తనే రహస్యంగా పసుపు రాసింది. కాంతమ్మ చావు వెనక ఉన్న నెత్తుటి వాస్తవాన్ని కూడా ఆమె మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఆ తర్వాత వచ్చిన రాధపడ్డ ఆవేదన, ఆమె అరుపులు అన్నీ ఆ గోడలతో పాటు ఎల్లమ్మ కూడా తన గుండెల్లో దాచుకుంది. ఇప్పుడు లక్ష్మి మూడో బలిపశువు. లక్ష్మిని చూసినప్పుడల్లా ఎల్లమ్మ గుండెల్లో ఎక్కడో ఒక మూల పేగుబంధం కదులుతూ ఉంటుంది. తన కూతురు వయసున్న ఆ పసిపిల్ల ఆ రాక్షడి చేతిలో ఎలా నలిగిపోతుందో చూసి ఆమె లోపల కుమిలిపోతుంది. కానీ పెదవి విప్పి ఒక మాట కూడా మాట్లాడే ధైర్యం ఆమెకు లేదు. అది లక్ష్మి ఆ ఇంట్లో అడుగుపెట్టిన 5వ రోజు మధ్యాహ్నం. రమేష్ ఊళ్ళో ఏదో పంచాయతీ ఉండి బయటకు వెళ్ళాడు. సాయంత్రం దాకా రానని చెప్పి వెళ్ళాడు. లక్ష్మి వంటగది పక్కనే ఉన్న ఒక చిన్న చీకటి గదిలో నేల మీద కూర్చుని ఉంది. 2 రోజుల నుంచి ఆమె గొంతులోంచి పచ్చి మంచినీళ్ళు కూడా దిగలేదు. ముఖం పాలిపోయి, పెదాలు ఎండిపోయి, కళ్ళు లోపలికి గుంటలు పడిపోయి ఒక సజీవ శవంలా కనిపిస్తుంది. ఆమె చేతులు పదే పదే తన పరికిణి జేబులో ఉన్న ఆ రాధ రాసిన ఉత్తరాన్ని తడుముకుంటూనే ఉన్నాయి. ఆ ఉత్తరం ఆమెకు ప్రాణభయాన్ని ఇస్తున్న అదే సమయంలో ఒక పోరాడే ధైర్యాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు అక్కడికి ఒక పళ్ళెంలో వేడి అన్నం, కొంచెం పప్పు పెట్టుకొని వచ్చింది ఎల్లమ్మ. నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ వచ్చి లక్ష్మి ముందు ఆ పళ్ళెం పెట్టింది. అమ్మ, 2 రోజుల నుంచి ఏమీ తినలేదు. ఇలా పస్తులుంటే ఎలా తల్లి? ఆ రాక్షసుడు రాత్రికి వచ్చి మళ్ళీ కొడితే తట్టుకోవడానికి ఒంట్లో కాస్త సత్తువైన ఉండాలి కదా. 2 ముద్దలు తినమ్మా. ఎల్లమ్మ గొంతులో అపారమైన జాలి, ఒక తల్లి కురిపించే వాత్సల్యం ఉన్నాయి. లక్ష్మి మెల్లగా తలెత్తి ఎల్లమ్మ ముఖంలోకి చూసింది. ఈ ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత తను ఎవరైనా ఒక మనిషిలా ప్రేమగా పలకరించడం ఇదే మొదటిసారి. ఎల్లమ్మ కళ్ళల్లో ఉన్న ఆ ఆత్మీయత చూడగానే లక్ష్మి కట్టలు తెంచుకున్న నదిలో బోర్న ఏడ్చేసింది. ఒక్క ఉదుట్న ముందుకు వాలి ఎల్లమ్మ ఒళ్ళో తలపెట్టుకుని వెక్కి వెక్కి ఏడడం మొదలుపెట్టింది. ఎల్లమ్మత్త నన్ను చంపేస్తాడు అత్త. వాడి కళ్ళు చూస్తే నాకు భయంగా ఉంది. నన్ను రోజు జుట్టు పట్టుకొని లాగుతున్నాడు. మా అమ్మకు నన్ను వదిలేసింది. నేనిక్కడ బతకలేను అత్త అంటూ తన గుండెల్లో పేరుకపోయిన బాధనంతా కన్నీళ్ల రూపంలో ఆ పని మనిషి ఒళ్ళో వంపేసింది. ఎల్లమ్మ కళ్ళు చెమ్మగిల్లాయి.
తన గరుకైన చేతులతో లక్ష్మి తల నిమిరింది. ఏడవకమ్మా, ఆడదాని రాత ఎప్పుడు ఇంతే. మనం భరించడం తప్ప ఇంకేం చేయగలం? నా కళ్ళెదుటే 2 ఆడపిల్లలు ఇలాగే ఏడ్చి ఏడ్చి కరిగిపోయారు. ఇప్పుడు నువ్వు, ఆ దేవుడికి కూడా కళ్ళు లేవమ్మా అని లక్ష్మిని ఓదార్చే ప్రయత్నం చేసింది. ఎల్లమ్మ మాటల్లో ఉన్న నిజాయితీ, ఆమె స్పర్శలో ఉన్న ఆప్యాయత లక్ష్మికి కొండంత అండగా అనిపించాయి. ఈ పెద్ద ఇంట్లో తనకంటూ ఒకరు ఉన్నారు, తన బాధను అర్థం చేసుకునే ఒక మనిషి ఉందన్న భావన లక్ష్మికి ఎక్కడలేని ధైర్యాన్నిచ్చింది. పసిపిల్ల మనసు ఎప్పుడూ ఒక నమ్మకాన్ని వెతుకుతూనే ఉంటుంది. ఈ నరకం నుంచి ఎలాగైనా బయటపడాలంటే తనకు ఖచ్చితంగా ఎవరో ఒకరి సాయం కావాలి. ఆ సాయం చేసేది ఎల్లమ్మే అని లక్ష్మి గట్టిగా నమ్మింది. ఎందుకంటే ఎల్లమ్మ కూడా ఈ ఇంటికి రమేష్కు బాధురాలి అని ఆమెకు అర్థమైంది. లక్ష్మి కన్నీళ్ళు తుడుచుకుని చుట్టూ ఎవరు లేరని నిర్ధారించుకుంది. తలుపు వైపు ఒకసారి చూసి నెమ్మదిగా ఎల్లమ్మ దగ్గరకు జరిగి కూర్చుంది. ఎల్లమ్మత్త, నేనొక నిజం చెప్పనా? లక్ష్మి గొంతు వణికింది. ఎల్లమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఏంటమ్మా? లక్ష్మి తన చేతిని నెమ్మదిగా పరికిని జోబులకు పోనించి ఆ పాత మడతలు పడిన ఉత్తరాన్ని బయటకు తీసింది. దాన్ని ఎల్లమ్మ చేతిలో పెడుతూ అటు ఇటు చూస్తూ గుసగుసగా అంది. ఇది రాధా అక్క రాసిన ఉత్తరం అత్త. పక్కింటి జానకమ్మ నిన్న నా చేతికి ఇచ్చింది. రాధా అన్న పేరు వినగానే ఎల్లమ్మ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. ఆమె చేతులు వణకడం మొదలయ్యాయి. ఆ ఉత్తరాన్ని చూస్తుంటే ఆమెకేదో దయ్యాన్ని చూసినట్టుగా భయపడిపోయింది. రాధ రాసిందా? ఏంటిది? ఎల్లమ్మ తడబడుతూ అడిగింది. లక్ష్మి మరింత దగ్గరగా జరిగి కళ్ళల్లో ఒక రకమైన ఆవేశం, ధైర్యం నింపుకొని చెప్పడం మొదలుపెట్టింది. అవునత్త, మొదటి భార్య కాంతమ్మ జబ్బుతో చనిపోలేదని, ఆ రమేష్ గాడే ఆమెను దారుణంగా కొట్టి మెట్ల మీద నుంచి తోసేసి చంపాడని ఇందులో రాసి ఉంది. వాడొక హంతకుడు. ఆ కాంతమ్మ రాసుకున్న ఒక డైరీ, ఇంకా మెల్లోని పసుపు తాడు వాడి గదిలో మంచం కింద ఉన్న ఇనుప పెట్టెలో ఉన్నాయని రాధా అక్క ఈ ఉత్తరంలో రాసింది అత్త. ఎల్లమ్మకు ఊపిరాలేదు. ఆమె కళ్ళు భయంతో విస్తరించాయి. ఆ అక్షరాల వెనక ఉన్న నెత్తురి చరిత్ర మళ్ళీ తిరిగి వచ్చినట్టుగా ఆమె వణికిపోయింది. నేను ఈ ఉత్తరాన్ని పోలీసులకు ఇస్తాను అత్త. ఆ ఇనుప పెట్టెలో ఉన్న డైరీ కూడా బయట పెడితే వాడు ఖచ్చితంగా జైలుకు వెళ్తాడు. వాడు ఉరికమ్మం ఎక్కితేనే నాకు ఇంకెంతో మంది ఆడపిల్లలకు ప్రాణభిక్ష. నువ్వు కూడా వాడి రాక్షసత్వాన్ని కల్లారా చూసావు కదా అత్త. రేపు నేను పోలీసులకు ఈ ఉత్తరం ఇచ్చినప్పుడు నువ్వు నాకు సాక్ష్యంగా నిలబడు అత్త. మనమిద్దరం కలిసి ఈ నరకం నుంచి బయటపడదాం అని ఎంతో ఆశగా, ఎంతో నమ్మకంగా ఎల్లమ్మ చేతులు పట్టుకుని అడిగింది లక్ష్మి. ఆ మాటలు వింటూ ఉంటే ఎల్లమ్మ గుండె జారిపోయినట్టు అనిపించింది. లక్ష్మి కళ్ళల్లో ఉన్న ఆ అమాయకపు ధైర్యాన్ని చూసి ఆమె తట్టుకోలేకపోయింది. అప్పటి వరకు కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లు ఒకసారిగా జలాజల రాలి ఆ బుగ్గల మీద నుంచి జారిపోయాయి. కళ్ళకి కొంగు అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కేయడం మొదలుపెట్టింది పని మనిషి ఎల్లమ్మ. ఓసి పిచ్చి తల్లి, ఎంత అమాయకురాలివే నువ్వు! నీకు ఈ లోకం గురించి, ఈ సమాజం గురించి, ఆ రమేష్ గాడి పరపతి గురించి ఏమీ తెలియదు పిల్ల. నువ్వు అనుకున్నట్టుగా ఈ ఉత్తరం పట్టుకొని పోలీసుల దగ్గరకు వెళ్ళటం అంత సులభం కాదు. పోలీసుల బూట్లు వాడింటి ముందే పడి ఉంటాయి. వాడి మీద ఫిర్యాదు చేసే ధైర్యం ఈ ఊర్లో ఏ ఒక్కడికి లేదు. ఎల్లమ్మ ఆవేదనగా అంది. ఎల్లమ్మ గబాగబా తన చేతులు వెనక్కి తీసుకుంది. లక్ష్మి చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసి చేతులు జోడించి దండం పెట్టింది. ఆమె కళ్ళల్లో ఒక భయంకరమైన ఆందోళన మొదలైంది. అమ్మ, నా మాట విను. ఈ కాగితాన్ని ఇప్పుడే పొయ్యిలో పడేసి కాల్చేయి. దీన్ని గనక వాడు చూశాడంటే నిన్ను ప్రాణాలతో వదలడు. ఎల్లమ్మ గొంతుల భయం స్పష్టంగా తెలుస్తుంది. అంతటితో ఆగకుండా ఎల్లమ్మ లక్ష్మి భుజాలు పట్టుకుని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తీవ్రమైన స్వరంతో అంది. అమ్మ, నువ్వు రమేష్ గురించి ఎవరికైనా చెప్పావంటే, ఈ ఉత్తరం గురించి వాడికి తెలిసేలా చేశావంటే నీకు కూడా మొదటి భార్య కాంతమ్మ గతే అవుతుంది. వాడి చేతిలో నువ్వు కూడా బలైపోతావు. ప్రాణాలు దక్కించుకోవాలంటే మూసుకొని వాడి కాళ్ళ దగ్గర పడి ఉండు, అంతే. ఆ మాటలు లక్ష్మి గుండెల్లో ఒక ఫిరంగిలా పేలాయి. సాయం చేస్తుంది,
సాక్ష్యం చెబుతుంది అనుకున్న ఎల్లమ్మ కూడా ఇలా భయపడుతూ ఉంటే లక్ష్మికి ఎక్కడో ఒక అనుమానం, ఒక తెలియని ఆవేశం పొడుచుకొచ్చాయి. ఒక హంతకుణ్ణి 10 ఏళ్లుగా భరిస్తూ అతని నేరాలను చూస్తూ కూడా ఎవరైనా ఇంత మౌనంగా ఎలా ఉండగలరు? లక్ష్మి ఎల్లమ్మ చేతులను గట్టిగా పట్టుకుంది. ఆమె పసికళ్ళల్లో ఇప్పుడొక పదునైన ప్రశ్న ఉదయించింది. మరి నువ్వు 10 ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదు ఎల్లమ్మత్త? లక్ష్మి గొంతులో వణుకులేదు, నిలదీత ఉంది. నీ కళ్ళెదుటే కాంతమ్మ చనిపోయింది, రాధ పారిపోయింది. నువ్వేనాడు వాడికి ఎదురు తిరగలే సరే, కనీసం ఆ ఘోరాలను ఊళ్ళో ఎవరికైనా చెప్పొచ్చు కదా. ఈ ఊరి పెద్దలకు కానీ పోలీసులకు కానీ ఎందుకు చెప్పలేదు? 10 ఏళ్లుగా ఈ నరకంలోక మూగదాండ్ల ఆ హంతకుడికి వండి పెడుతూ ఊడ్చుకుంటూ ఎందుకు మౌనంగా ఉన్నావు? ఆ ప్రశ్న గదిలో ఒక బాంబులా పేలింది. ఆ ఒక్క ప్రశ్నతో ఎల్లమ్మ ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. అప్పటి వరకు లక్ష్మి మీద ఉన్న జాలి, రమేష్ మీద ఉన్న భయం అన్నీ ఆ క్షణంలో ఆ ముఖం నుంచి మాయమైపోయాయి. ఆమె చేతులు వణికిపోయాయి. లక్ష్మి చేతుల్లోంచి తన చేతులను ఒక్క ఉదుటిన వెనక్కి లాక్కుంది. ఎల్లమ్మ వెనక్కి తగ్గుతూ కిందకు చూస్తుంది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు లక్ష్మి కనిపించింది భయం కాదు, ఒక భయంకరమైన గడ్డు కట్టుకపోయిన అపరాధ భావన. తన తప్పు పట్టుబడిన ఒక దొంగలా, ఎవరు చూడని రహస్యం బట్టబయలైన ఒక నేరస్తురాల్లా ఎల్లమ్మ ముఖం పాలిపోయింది. ఆమె నుదుటి మీద చెమటలు పట్టాయి. నోటి వెంట మాట రావటం లేదు. ఆ కళ్ళల్లో ఏదో దాస్తూ ఉన్నట్టుగా కిందకు వాలిపోయింది. లక్ష్మి గుండె వేగం పెరిగింది. ఎల్లమ్మ ముఖంలోని ఆ అపరాధ భావనను చూసి ఆమెకు ఒక భయంకరమైన సందేహం మెదిలింది. 10 ఏళ్లుగా మౌనంగా ఉండడం కేవలం భయంతోనా, లేక కాంతమ్మ చావు వెనుక, ఆ ఇనుప్పేట రహస్యం వెనుక ఎల్లమ్మకు కూడా ఏదైనా సంబంధం ఉందా? ఈ మూగబోయిన పని మనిషి కూడా ఆ హంతకుని నేరాల్లో పాలు పంచుకుందాం, లేదా ఏదైనా ఒక భయంకరమైన రహస్యాన్ని తన గుండెలు దాచిపెట్టి దానికి బానిసగా ఈ ఇంట్లో బతుకుతుందాం? స్టోర్ రూమ్ వాతావరణం ఒక్కసారిగా స్తంభించిపోయింది. లక్ష్మి అడిగిన ఆ ఒక్క సూటి ప్రశ్నకు ఎల్లమ్మ దగ్గర సమాధానం లేదు. నువ్వు 10 ఏళ్లుగా ఎందుకు మాట్లాడలేదు అన్న లక్ష్మి నిలదీతకు ఎల్లమ్మ ముఖంలో రక్తం చుక్కలేదు. ఆమె కళ్ళల్లో అప్పటి వరకు ఉన్న జాలి, సానుభూతి అన్నీ మాయమైపోయి వాటి స్థానంలో గూడు కట్టుకుపోయిన అపరాధ భావన, ఒక భయంకరమైన నిస్సహాయత ఆవరించాయి. ఎల్లమ్మ చేతులు వణుకుతున్నాయి. ఆమె నెమ్మదిగా వెనక్కి తగ్గి గోడ కానుకొని కింద కూలబడిపోయింది. తల పట్టుకొని 2 మోకాళ్ళ మధ్య ముఖం దాచుకొని కుమిలి కుమిలి ఏడటం మొదలుపెట్టింది. ఆ ఏడుపులో ఒక 10 ఏళ్ల నాటి పాపభీతి ఉంది. ఎవరికి చెప్పుకోలేక తన గుండెల్లోనే పాతిపెట్టిన ఒక నెత్తురి రహస్యం ఉంది. లక్ష్మి కదలకుండా అలాగే నిలబడి ఎల్లమ్మ వైపు చూస్తుంది. ఆ 15 ఏళ్ల పిల్ల కళ్ళల్లో ఇప్పుడు అమాయకత్వం లేదు. తన చుట్టూ అల్లబడిన ఈ రాక్ష వలయాన్ని ఎలాగైనా ఛేదించాలన్న ఒక కసి మాత్రమే ఉంది. కొన్ని నిమిషాల పాటు ఆ చిన్న గదిలో ఎల్లమ్మ వెక్కిళ్ళు తప్ప మరే శబ్దమూ లేదు. నెమ్మదిగా తలెత్తిన మల్లయ్య తన చీర కొంగుతో కళ్ళు తుడుచుకొని వణుకుతున్న గొంతుతో ఆ భయంకరమైన నిజాన్ని చెప్పటం మొదలుపెట్టింది. అవునమ్మా, నువ్వు ఊహించింది నిజమే. ఎల్లమ్మ గొంతు బొంగురుపోయింది. కాంతమ్మ చనిపోయిన రోజు అంటే రమేష్ ఆమెను చంపిన ఆ రాత్రి నేను ఈ ఇంట్లోనే ఉన్నాను. నా కళ్ళ ముందే ఆ ఘోరం జరిగింది. నేను మూగబోయిన సాక్షిని. లక్ష్మి గుండె ఒకసారిగా గల్మంది. నీ కళ్ళ ముందే చంపాడా? అయినా నువ్వు ఏం చేయలేదా? లక్ష్మి అప్రయత్నంగా అడిగేసింది. ఏం చేయగలనమ్మా? ఎల్లమ్మ కళ్ళల్లో ఆనాటి భయం మళ్ళీ ప్రతిఫలించింది. అది ఒక చీకటి రాత్రి. వాడు పీకల దాకా తాగి ఉన్నాడు. అదనపు కట్నం కోసం కాంతమ్మను రోజు చిత్రహింసలు పెట్టేవాడు. ఆ రోజు కూడా అలాగే కొడుతున్నాడు. నేను భయంతో వంటగది తలుపు వెనక దాక్కుని వణుకుతూ చూస్తున్నాను. కాంతమ్మ వాడి కాళ్ళు పట్టుకొని, నన్ను కొట్టొద్దు, మా పుట్టింటి వాళ్ళు ఇక డబ్బు ఇవ్వలేరు అని బతిమలాడుకుంది. కానీ వాళ్ళలో ఉన్న మృగం నిద్రలేచింది. ఆమె జుట్టు పట్టుకుని ఏడ్చుకుంటూ వెళ్ళి మెట్ల దగ్గర బలంగా ఒక తన్ను తన్నాడు. ఆ పిల్ల మెట్ల మీద నుంచి దొర్లుకుంటూ
కింద పడిపోయింది. ఆమె తల పగిలి రక్తం ఏరులై పారింది. నా కళ్ళెదుటే ఆ పిల్ల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎల్లమ్మ చేతులు ఆ దృశ్యాన్ని తలుచుకొని ఇంకా వణుకుతూనే ఉన్నాయి. నీ భయంతో గట్టిగా అరిచేశాను. ఆ అరుపు విని వాడు నా వైపు చూశాడు. వాడి కళ్ళు నెత్తురు తాగిన రాక్షసుడి కళ్ళల్లా ఉన్నాయి. నా దగ్గరకు వచ్చి నా గొంతు పట్టుకున్నాడు. నన్ను కూడా అక్కడే చంపేస్తాడేమో అనుకున్నాను. కానీ వాడు చంపలేదు. నా ప్రాణాల కన్నా విలువైన దాన్ని అడ్డం పెట్టుకుని నా గొంతు శాశ్వతంగా నొక్కేశాడు. అంటే నిన్ను ఏమైనా బెదిరించాడా? లక్ష్మి అడిగింది. ఎల్లమ్మ పెదవులపై ఒక చేదు నవ్వు. కన్నీళ్ళు ఒకేసారి వచ్చాయి. కత్తితో బెదిరిస్తే ప్రాణం పోతుందని భయపడతాం, కానీ బంధంతో బెదిరిస్తే బతికుండగాని చచ్చిపోతాం తల్లి. వాడికి తెలుసు నా బలహీనత నా కొడుకే అని. నా కొడుకు పేరు సూరి. వాడి పెళ్లి కోసం, వ్యాపారం కోసం ఈ రమేష్ గారి దగ్గరే నేను అప్పు చేశాను. లక్షల రూపాయల అప్పు తీర్చలేక సతమతం అవుతున్నప్పుడు నా కొడుకు చేత కొన్ని ఖాళీ కాగితాల మీద సంతకాలు చేయించుకున్నాడు ఈ రాక్షసుడు. ఎల్లమ్మ గొంతులో అంతులేని ఆవేదన. ఆ రాత్రి కాంతమ్మ శవం పక్కన నిలబడి వాడు నాతో అన్నాడు, ఎల్లమ్మ, ఈ జరిగిన విషయం గనక పొరపాటున బయటి ప్రపంచానికి తెలిస్తే నీ కొడుకు సూరి సంతకం చేసిన ఆ కాగితాలను బయటకు తీస్తాను. వాడు నా దగ్గర దొంగతనం చేశాడని, నన్ను మోసం చేశాడని కేసు పెడతాను. నీ కొడుకు జీవితాంతం జైలు పాలవుతాడు. నీ కోడలు మనవాళ్ళు రోడ్డున పడతారు. కాబట్టి నోరు మూసుకొని కాంతమ్మ కాలు జారి పడిపోయిందని పోలీసులకు సాక్ష్యం చెప్పు, లేదంటే నీ వంశం నాశనం అయిపోతుంది అని బెదిరించాడు. ఎల్లమ్మ 2 చేతులతో ముఖం కప్పుకుంది. నా కొడుకు భవిష్యత్తు కోసం, నా మనవళ్ళ కోసం నేను ఆ రోజు నా అంతరాత్మను చంపేసుకున్నానమ్మా. పోలీసుల ముందు కళ్ళు తుడుచుకుంటూ కాంతమ్మ కాలు జారి పడిపోయిందని అబద్ధం చెప్పాను. ఆ పాపం నన్ను 10 ఏళ్లుగా వెంటాడుతూనే ఉంది. రాధ ఇంటికి వచ్చి చిత్రహింసలు పడుతున్నా నేనేమీ చేయలేకపోయాను. ఆమె పారిపోయినప్పుడు కూడా నేను మౌనంగా ఉండిపోయాను. నా కొడుకు అప్పు నన్ను ఒక కట్టు బానిసగా, ఒక మూగ జంతువుగా మార్చేసింది అమ్మ. ఎల్లమ్మ మాటలు వింటున్న లక్ష్మి మెదల్లో ఆలోచనల తుఫాన్ చెలరేగింది. ఒక భయంకరమైన వాస్తవం ఆమెకప్పుడే బోధపడింది. రమేష్ ఒక మనిషిని భౌతికంగా మాత్రమే బంధించగలడు. వాడి అసలైన ఆయుధం కత్తి కాదు, తుపాకీ కాదు, అప్పు. ఈ సమాజంలో పేదవాడికున్న అతిపెద్ద బలహీనత అప్పు అని వాడికి తెలుసు. ఆ అప్పుల తాళ్లతోనే వాడు అందరినీ తన కాళ్ళ దగ్గర కుక్కల్లా కట్టేశాడు. లక్ష్మి కళ్ళ ముందు తన తల్లి సావిత్రమ్మ ముఖం మెదిలింది. అమ్మ కూడా ఒకప్పుడు తన్ను ప్రాణంగా చూసుకుంటుంది. కానీ ఆ 1,00,000 రూపాయల అప్పు, చక్ర వడ్డీలు అమ్మను ఒక రాక్షసులా మార్చేశాయి. కూతురి ప్రాణాల కంటే అప్పు తీర్చడమే ముఖ్యమన్న స్థాయికి అమ్మను ఆ అప్పు దిగజార్చింది. తన్ని 1,00,000 రూపాయలకు అమ్మేసిన సావిత్రమ్మ ఇప్పుడు ఎల్లమ్మ తన కొడుకు చేసిన అప్పు కోసం ఒక హంతకుడి నేరాలను కప్పుచ్చి తన ఆత్మను అమ్ముకుంది. రమేష్ అందరినీ అప్పుల తాళతో కట్టేశాడు. వాడు సృష్టించిన ఈ వలయంలో ఎవరికి వారే బందీలు. ఎవరు నోరు విప్పలేరు, ఎవరు వాడిని ఎదిరించలేరు. అప్పు తీసుకున్న పేదవాడికి ఆత్మాభిమానం ఉండదని, వాడు అడిగినట్లు ఆడే తోలుబొమ్మలు అవుతారని రమేష్ గట్టిగా నమ్మాడు. అప్పు మనల్ని పేదవాళ్ళని చేస్తుంది అత్త, కానేది మనల్ని శవాలుగా మార్చకూడదు. లక్ష్మి గొంతు గంభీరంగా మారింది. మా అమ్మ నా భవిష్యత్తును అప్పు కింద రాసిచ్చేసింది. నువ్వు నీ కొడుకు కోసం నీ మనసును రాసిచ్చావు. కానీ బతకాలి. నేను ఈ అప్పుల తాళను తెంచుకోవాలి. నా ప్రాణాలను ఈ ముసలి రాక్షసుడి చేతిలో బలిపెట్టలేను. లక్ష్మి కళ్ళల్లో ఉన్న ఆ నిప్పులాంటి ఆవేశం చూసి ఎల్లమ్మ ఉలిక్కిపడింది. 15 ఏళ్ల ఆ పసిపిల్లలో ఒక భయంకరమైన కాలికాకారం ఆమె కనిపించింది. 10 ఏళ్లుగా తను చేయలేకపోయిన పోరాటాన్ని ఆ పిల్ల అడుగు తీసి ముందుకు వేయబోతుందని ఆమెకు అర్థమైంది. ఎల్లమ్మకి ఇప్పుడు అర్థమైంది, ఈ పిల్లని ఆపడం తన వల్ల కాదు. బహుశా దేవుడు కాంతమ్మ రాధల ఉసురు తీయడానికే ఈ లక్ష్మిని ఇక్కడికి పంపాడేమో అని ఆమెకు అనిపించింది. తన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం కూడా బహుశా ఇదేనేమో. ఎల్లమ్మ మెల్లగా కన్నీళ్లు తుడుచుకొని లేచి నిలబడింది. లక్ష్మి దగ్గరకు వెళ్ళి ఆమె చేతులను గట్టిగా పట్టుకుంది.
ఆ ముఖంలో ఇప్పుడు భయం లేదు, ఒక దృఢమైన నిశ్చయం ఉంది. నిజమే తల్లి, ఇన్నాళ్ళు నా కొడుకు కోసం నేను భయపడి చచ్చాను. కానీ 10 ఏళ్లలో రోజుకోసారి చస్తూనే ఉన్నాను. నా కళ్ళ ముందే నిన్ను కూడా బలిపశును చేస్తే రేపు పైకి వెళ్ళాక ఆ దేవుడికి ఏమని సమాధానం చెప్పుకుంటాను? నేను నీకు సాయం చేస్తాను అమ్మా. లక్ష్మి కళ్ళ ఆనందంతో మెరిశాయి. నిజంగానా అత్త? అయితే మనం వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేద్దామా? నువ్వు జరిగిందంతా చెబుతావా అని ఆతృతగా అడిగింది. కానీ ఎల్లమ్మ తల అడ్డంగా ఊపింది. లేదమ్మా, నేను వెళ్ళి చెబితే పోలీసులు నమ్మరు. వాడు నా కొడుకును జైల్లో పెట్టిస్తాడు. నా మాట కంటే వాడి దగ్గరున్న డబ్బుకి పరపతికి బలం ఎక్కువ. వట్టి చేతులతో వెళ్తే మనం వాడి వెంట్రుక కూడా పీకలేము. మరి వాణ్ణి ఎలా పట్టుకోవాలత్తా? నా దగ్గర రాధక్క రాసిన ఉత్తరం ఒక్కటే కదా ఉంది. లక్ష్మి కాస్త నిరాశగా అంది. ఆ క్షణంలో ఎల్లమ్మ కళ్ళు గదిగుమ్మ వైపు చూశాయి. ఎవరు రావటం లేదని నిర్ధారించుకున్నాక లక్ష్మి వైపు చూసి ఒక చిన్న సైగ చేసింది. ఒక్క దారి ఉందమ్మా. ఎల్లమ్మ వాయిస్ చాలా చిన్నగా రహస్యంగా మారింది. ఆ చిన్న గొంతు కూడా ఒక పెద్ద పిడుగులా లక్ష్మి చెవులను తాకింది. రాధ రాసిన ఉత్తరంలో ఉన్న మాట అక్షరాల నిజం. రమేష్ మొదటి భార్యను చంపినప్పుడు జరిగిన ఘోరానికి సంబంధించిన పాత సాక్ష్యాలు అన్నీ వాడి దగ్గర ఉన్నాయి. కాంతమ్మ రాసుకున్న ఆ నెత్తురి డైరీ, ఆ రోజు తెరపన్న పసుపు తాడు అన్నీ వాడు భద్రంగా దాచుకున్నాడు. ఆ సాక్ష్యాలు గనక మన చేతికి వస్తే వాడి పరపతి కాదు కదా, వాడి డబ్బు కూడా వాడిని ఉరికమ్మం నుంచి తప్పించలేవు. లక్ష్మీ గుండె వేగం విపరీతంగా పెరిగింది. తన పోరాటానికి ఒక ఆయుధం దొరికినట్టే అనిపించింది. మరి ఆ సాక్ష్యాలు ఎక్కడున్నాయత్తా? ఉత్కంఠంగా అడిగింది లక్ష్మి. ఎల్లమ్మ లక్ష్మి భుజం పట్టుకొని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ అంది. రమేష్ పెట్టే ఆ సాక్ష్యాలన్నీ ఒక పాత ఇనుప పెట్టెలో ఉన్నాయి. ఎక్కడుంది ఆ పెట్టె? ఇప్పుడే వెళ్ళి దాన్ని తీసుకొద్దామత్తా. లక్ష్మి ఆవేశంగా ముందుకు అడిగేబోయింది. కానీ ఎల్లమ్మ ఆమెను గట్టిగా పట్టుకొని ఆపింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక ప్రాణభయం స్పష్టంగా కనిపిస్తుంది. అంత తొందరపడకు తల్లి. ఆ పెట్టె ఎక్కడ వదిలేసిన గదిలో లేదు. రమేష్ పడుకునే బెడ్రూమ్లో ఉంది. వాడి మంచం కింద. వాడు ఊపిరి పీల్చే గాలి తగిలేని దగ్గరలో ఉంది. దానికెప్పుడు ఒక పెద్ద తాళం వేసి ఉంటుంది. ఆ తాళం చెవి వాడి మొలతాడికే ఉంచుకుంటాడు. లక్ష్మి శరీరంలో ఒకసారిగా చలి పుట్టింది. మృగం నిద్రపోయే గుహలోకి వెళ్ళి వేటాడడం లాంటిది ఈ పని. ఎల్లమ్మ గొంతు మరింత లోతుగా భయానకరంగా మారింది. పగటిపూట ఆ గదిలోకి వెళ్ళడం అసాధ్యం. మనం ఆ పెట్టెను తెరవాలంటే వాడు గాడి నిద్రలో ఉండే అర్ధరాత్రి పూట మాత్రమే సాధ్యం. అది కూడా ఒక శబ్దం కూడా చేయకుండా వాడు పడుకున్న మంచం కిందికి దూరి ఆ పెట్టెను బయటకు లాగాలి. పొరపాటున వాడికి మెలకు వచ్చి చూశాడంటే ఇక ఆ పెట్టెలోనే ఇంకో 2 శవాలు చేరుతాయి. తెగించగలవా తల్లి? లక్ష్మికి నోట మాట రాలేదు. ఆ చీకటి గది, ఆ తాగుబోతు రాక్షసుడు, వాడి మంచం కింద ఉన్న ఇనుప పెట్టె, దానిలో ఉన్న నెత్తుటి రహస్యం, ఇవన్నీ తలుచుకుంటేనే ఆ పసిప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. ఆ అర్ధరాత్రి ఆ గదిలోకి అడుగుపెట్టమంటే అక్షరాల మృత్యువుతో ముఖాముఖి తలపడ్డమే. కానీ ఆ ఇనుప్పెట్టె తెరుచుకుంటే తప్ప తన స్వేచ్ఛకు తాళం పడదని లక్ష్మికి అర్థమైంది. మృత్యు గుహలోకి అడుగుపెట్టడానికి లక్ష్మి మనసు సిద్ధమవుతున్న తరుణంలో ఆ గదిలో నిశ్శబ్దం ఒక భయంకరమైన తుఫానుకు సంకేతంలా మిగిలిపోయింది. అర్ధరాత్రి కోసం, ఆ చీకటి వేట కోసం కాలం నెమ్మదిగా కదులుతుంది. పగలు గడిచిపోయింది. సూర్యుడు పడమటి కొండల వెనక దాక్కోగానే ఆ పెద్ద బంగ్లాలో చీకటి దెయ్యంలా ఆవరించింది. ఆ చీకటి లక్ష్మికి ఎప్పుడు భయాన్ని, నరకాన్ని మాత్రమే పరిచయం చేసింది. కానీ ఈరోజు ఆ చీకటి ఆమెకు ఆయుధం కాబోతుంది. స్టోర్ రూమ్లో ఎల్లమ్మ చెప్పిన ఆ ఇనుప్పెట్టె రహస్యం లక్ష్మి మెదడు నిరంతరం సుళ్ళు తిరుగుతూనే ఉంది. రమేష్ పడుకునే గదిలో వాడి మంచం కింద ఉన్న ఆ పెట్టెలో కాంతమ్మ చావుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయని నిజం ఆమెను నిలవనీయడం లేదు. ఒకవైపు ప్రాణభయం వెంటాడుతూ ఉన్నా మరోవైపు ఆ రాక్షసుని ఉరికమం ఎక్కించాలన్న కసి ఆ పసి రక్తంలో లావ ఉడుకుతుంది. నేను చావను. ఒకవేళ చావాల్సి వచ్చినా వాడి అసలు రూపం ఈ ప్రపంచానికి చూపించి చేస్తాను అని లక్ష్మి తన మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం ఆమె కళ్ళల్లో ఒక అసాధారణమైన ధైర్యాన్ని,
ఒక మొండితనాన్ని నింపింది. రాత్రి 10 గంటల సమయం. బయట గేట్ తీసుకుని రమేష్ జీపు లోపలికి వచ్చింది. ఆ అలికిడికి ఇంట్లో ఎల్లమ్మ, ముత్యాలు ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి తలుపులు వేసుకున్నారు. లక్ష్మి మాత్రం హాలు మూల నిలబడి వణుకుతూ ఉన్నట్టుగా నటిస్తుంది. తలుపు తీసుకొని లోపలికి వచ్చిన రమేష్ ఎప్పట్లాగే పీకల దాకా తాగి ఉన్నాడు. అతని అడుగులు తడబడుతున్నాయి. కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్నాయి. చేతిలో సగం తాగిన మందు సీసా ఉంది. లక్ష్మిని చూడగానే వాడి పెదవులపై ఒక వికృతమైన నవ్వు వెలిసింది. వాడి గొంతులోంచి ఏవో అసభ్యకరమైన మాటలు వస్తున్నాయి. లక్ష్మి తలదించుకొని వాడికి దూరంగా జరిగింది. ఏంటే అలా దాక్కుంటావు? రా, నా గదిలోకి రావే అంటూ లక్ష్మి చేయి పట్టుకుని లాగబోయాడు. కాని వాడు మోతాదుకు మించి తాగి ఉండడం వల్ల బ్యాలెన్స్ తప్పి కింద పడబోయాడు. పక్కనే ఉన్న కుర్చీని ఆసరుగా పట్టుకుని నిలబడ్డాడు. మందు మత్తు వాడి నరనరాల్లోకి ఎక్కిపోవడంతో వాడికి ఏమీ అర్థం కాని పరిస్థితి. చీ, దరిద్రపుండా, ఈ రోజుకి బతికిపోయావు, రేపు చెబుతా నీ సంగతి అని గొణుకుతూ తన గదివైపు తూలుకుంటూ వెళ్ళిపోయాడు. గత్తలుపులు దబేల్మని మూసుకున్నాయి. లక్ష్మి హాల్లో నిలబడి ఆ గదివైపు చూస్తూ ఊపిరి పీల్చుకుంది. వాడి ఎంత ఎక్కువగా తాగితే వాడంతా గానిద్దరిలోకి జారుకుంటాడు. తన వేటకు వాడి మత్తె అవకాశంగా మారుతుందని లక్ష్మికి తెలుసు. గదిలోంచి వాడి బూట్లు నేల మీద పడిన శబ్దం, ఆ తర్వాత మంచం మీద వాడు భారంగా పడిన శబ్దం వినిపించాయి. 10 నిమిషాలకి వాడు గురక శబ్దం ఆ మూసిన తలుపుల వెలుపలికి వినిపించడం మొదలైంది. గడియారంలో ముళ్ళు నెమ్మదిగా కదులుతూ ఉన్నాయి. ప్రతి క్షణం లక్ష్మికి ఒక యుగంలా అనిపిస్తుంది. సమయం అర్ధరాత్రి 12 గంటలు దాటింది. ఇల్లంతా శ్మశాన్ నిశ్శబ్దం. బయట ఎదురుగాలి చెట్లు ఆకులను కదిలిస్తూ ఉన్న శబ్దం. అప్పుడప్పుడు కీచురాళ్ళ రోద తప్ప మరేం వినిపించడం లేదు. లక్ష్మి నెమ్మదిగా నేల మీద నుంచి లేచింది. ఆమె గుండె వేగం రైలు ఇంజన్లా కొట్టుకుంటుంది. ఆ చప్పుడు వాడికి ఎక్కడ వినిపిస్తుందో అన్నంత భయంగా ఉంది. తన పరికిణి జేబులో ఉన్న రాధ ఉత్తరాన్ని ఒకసారి తడిమి చూసుకుంది. ఆ కాగితం ఆమెకు ఒక అదృశ్య కవచంలా ధైర్యాన్ని ఇస్తుంది. పాదాల చప్పుడు కాకుండా వేళ్ల మీద నడుచుకుంటూ రమేష్ పడుకున్న గది తలుపు దగ్గరకు వచ్చింది. వాడి గురక శబ్దం లయబద్ధంగా వినిపిస్తుంది. వాడు గాఢ నిద్రలో ఉన్నాడని అర్థమవుతుంది. వణుకుతున్న చేతులతో గత్తలుపు పిడికిల్ని పట్టుకుంది లక్ష్మి. తలుపు లోపల నుంచి గడియ వేయలేదు. తాగి వచ్చిన మత్తులో వాడు కేవలం తలుపులు వేసి పడుకున్నాడు. లక్ష్మి నెమ్మదిగా 1 మిల్లీమీటర్ చొప్పున ఆ తలుపును లోపలికి నెట్టింది. తలుపు కీచుమన్న చిన్న శబ్దం రాగానే ఆమె ప్రాణం పైకి పోయినంత పనైంది. క్షణం పాటు అలాగే నిలబడిపోయి లోపల వాడి అలికిడి ఏమైనా ఉందేమోనని చెవి నక్కించి విన్నది. గురక శబ్దంలో మార్పు లేదు. తలుపును కాస్త తెరిచి సందులోంచి గదిలోకి అడుగుపెట్టింది లక్ష్మి. గదిలో కారు చీకటి. కిటికీలోంచి వస్తున్న సన్నటి వెన్నెల వెలుతురులో గదిలోని వస్తువులు మసక మసగ్గా కనిపిస్తున్నాయి. మంచం మీద రమేష్ బోర్ల పడుకుని ఉన్నాడు. వాడి నోటి నుంచి పడుతున్న చొంగ దిండును తడుపుతుంది. గది అంతా మద్యం వాసన, చెమట వాసన, పొగాకు వాసన కలగలిసి వికారంగా ఉంది. లక్ష్మికి వాంతి వచ్చినంత పనైంది. కాని దాన్ని బలవంతంగా అణుచుకుంది. ఎల్లమ్మ చెప్పిన మాటలు లక్ష్మి గుర్తొచ్చాయి. పెట్టె తాళం చెవి వాడి మొడతాలికే ఉంచుకుంటాడు, లేదా వాడి ప్యాంటు జేబులో ఉంటుంది. లక్ష్మి కళ్ళు గదిలో వెతికాయి. మంచం పక్కన ఉన్న కుర్చీ మీద వాడు విసిరేసిన ప్యాంటు చొక్కా కనిపిస్తున్నాయి. లక్ష్మి నెమ్మదిగా ఆ కుర్చీ దగ్గరకు అడుగులు వేసింది. ఆమె వేస్తున్న ప్రతి అడుగు ఒక ప్రాణ సంకటమే. కింద ఉన్న పాత చెక్క నేల కొద్దిగా శబ్దం చేసిన వాడికి మెలకు వస్తే తన ప్రాణాలు అక్కడే గాల్లో కలిసిపోతాయి. కుర్చీ దగ్గరకు చేరుకున్న లక్ష్మి వాడి ప్యాంటును నెమ్మదిగా తాకింది. ఆ ప్యాంటు బటన్ తాగ్గానే ఆమెకు అసహ్యంగా, భయంగా అనిపించింది. కుడివైపు జేబులో చేయి పెట్టింది. కాలి ఆమె గుండె ఆగిపోయింది. ఎడంవైపు జేబులో చేయి పోనించింది. అక్కడ ఏదో చల్లటి గట్టి వస్తువు తగిలింది. ఆ స్పర్శ తగలగానే ఆమె వేళ్లు వణకటం మొదలయ్యాయి. అది తాళాల గుత్తి. ఆ గుత్తిని బయటకు తీసుకొస్తున్నప్పుడు 2 తాళాలు ఒకదానికొకటి తగిలి
క్లిక్మని చిన్న శబ్దం చేశాయి. ఆ శబ్దానికి మంచం మీద ఉన్న రమేష్ ఒకసారి కదిలాడు. వాడు మూలుగుతూ పక్కకు ఒరిగాడు. లక్ష్మి గుండె ఆగిపోయింది. ఊపిరి తీసుకోవటం మానేసి శిలలా కుర్చీ వెనక అలాగే నిలబడిపోయింది. ఆమె నుదుటి మీద నుంచి పట్టిన చల్లటి చెమట బొట్టు బుగ్గల మీద నుంచి జారి కింద పడింది. కళ్ళు మూసుకొని తనకిష్ట దైవాన్ని తలుచుకుంది. కొన్ని సెకండ్ల పాటు నిశ్శబ్దం. ఆ తర్వాత మళ్ళీ వాడి గురక మొదలైంది. వాడు నిద్రలోనే పక్కకు తిరిగాడు. లక్ష్మి ఊపిరి పీల్చుకుంది. తన ప్రాణాలు తిరిగి వచ్చినట్టు అనిపించింది. నెమ్మదిగా తాళాల గుత్తిని జోబులోంచి బయటకు తీసి శబ్దం రాకుండా తన అరచేతిలో గట్టిగా అదిం పట్టుకుంది. అందులో ఉన్న ఒక పాత ఇత్తడి తాళం చెవి అయిను పెట్టదే అని ఆమెకు అర్థమైంది. అక్కడే కుర్చీ పక్కన ఉన్న చిన్న టేబుల్ మీద రమేష్ మొబైల్ ఫోన్ కూడా ఉంది. రాత్రిపూట చీకట్లో ఆ మంచం కింద పెట్టెలో ఏముందో చూడ్డానికి వెలుతురు కావాలి. నిన్న వాడు ల్యాండ్లైన్ విరగ్గొట్టాడు కాబట్టి ఈ ఫోన్ లైట్ వాడుకోవాలని లక్ష్మి ఆ ఫోన్ను కూడా తన ఎడమ చేతిలోకి తీసుకుంది. తాళం ఫోన్ తీసుకున్న లక్ష్మి నెమ్మదిగా మంచం అడుగు భాగానికి చేరుకుంది. అది పాతకాలపు పెద్ద టేకు మంచం. కింద చాలా స్థలం ఉంది, కానీ అంతా దుమ్ము సాలెగుళ్లతో నిండి ఉంది. లక్ష్మి నేల మీద పడుకొని పాముల నెమ్మదిగా మంచం కిందకు దూరింది. పైనుంచి వాడి బరువైన శరీరం కదిలినప్పుడల్లా మంచం కర్రలు కీచువంటున్నాయి. వాడికి తన అలికిడి వినిపిస్తుందేమన్న భయం ఆమెను పిండేస్తుంది. మంచం కిందికి వెళ్ళగానే ఒక మూల చీకట్లో ఏదో పెద్ద చదరపు ఆకారం కనిపించింది. చేత్తో తడిమి చూసింది. చల్లగా కరుగ్గా తగిలింది. అదే ఆ ఇనుప పెట్టె. అది చాలా బరువుగా ఉంది. దాన్ని కొద్దిగా ముందుకు లాగడానికి లక్ష్మి తన సర్వశక్తులు ప్రయోగించవలసి వచ్చింది. చిన్నగా శబ్దం కాకుండా దాన్ని తన వైపు లాక్కుంది. దాని ముందు ఒక పెద్ద పాత తాళం వేలాడుతుంది. లక్ష్మి తన చేతిలో ఉన్న ఇతర తాళం చెవిని ఆ తాళం రంధ్రంలోకి పోనించింది. చేతులు వణకటం వల్ల అది సరిగ్గా లోపలికి వెళ్ళడం లేదు. గట్టిగా ఊపిరి పీల్చుకొని చేతులను స్థిరంగా ఉంచుకొని తాళం చెవిని లోపలికి నొక్కి మెల్లగా తిప్పింది. క్లిక్. ఆ నిశ్శబ్దంలో ఆ చిన్న చప్పుడు పెద్దగా వినిపించింది. తాళం తెరుచుకుంది. లక్ష్మి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. 10 ఏళ్ల నాటి భయంకరమైన రహస్యాలకు పడిన తాళాన్ని తనిప్పుడు తీసింది. తాళాన్ని తీసి పక్కన పెట్టి పెట్టె మూత నెమ్మదిగా పైకి లేపింది. ఇనుప కీళ్లు తుప్పుపట్టి ఉండటం వల్ల అది కొద్దిగా కీచుమంది. పెట్టె తెరుచుకుంది. వెలుతురు కోసం లక్ష్మి తన దగ్గర ఉన్న రమేష్ ఫోన్ను అన్లాక్ చేయకుండానే పైనుంచి టార్చ్ లైట్ ఆన్ చేసింది. వెలుతురు బయటకు రాకుండా తన ఎడమ చేయి అడ్డుపెట్టి ఆ సన్నటి వెలుతురును పెట్టె లోపలికి ప్రసరింపజేసింది. పెట్టె లోపల అదొక శ్మశానంలా ఉంది. పాత కాగితాల వాసన, ఎండిపోయిన రక్తం వాసన, బూజు వాసన గుప్పుమన్నాయి. అందులో కొన్ని పాత ప్రామిసరీ నోట్లు, ఊరి జనాల వేలి ముద్దలు ఉన్న కాగితాలు కట్టలు కొద్ది ఉన్నాయి. వాటి కింద ఒక ఎర్రటి గుడ్డలో చుట్టి ఉన్న వస్తువు కనిపించింది. రాధ తన ఉత్తరంలో రాసింది ఇదే. లక్ష్మి వణుకుతున్న వేళ్లతో ఆ ఎర్రటి గుడ్డను విప్పింది. అందులో ఎండిపోయిన రక్తపు మరకలతో నల్లగా మారిన ఒక పసుపు తాడు ఉంది. ఆ తాళిబొట్టు మొదటి భార్య కాంతమ్మది. అది చూడగానే లక్ష్మికి ఒళ్ళు జల్దరించింది. వాడి క్రూరత్వానికి ఇది ఒక సజీవ సాక్ష్యం. ఆ గుడ్డను పక్కన పెట్టి చూస్తే అడుగున ఒక పాత ఫోటో, దాని పక్కనే ఒక తోలు అట్ట ఉన్న డైరీ కనిపించాయి. ఆ ఫోటోను లైట్ వెలుతురులో చూసింది. అది ఒక ఆడపిల్ల ఫోటో. బహుశా కాంతమ్మదే అయి ఉంటుంది. కళ్ళ నిండా అమాయకత్వం ఉన్న ఆ పిల్లను ఈ రాక్షసుడు కిరాతనంగా కొట్టి చంపడం నిజాన్ని ఆ ఫోటో మౌనంగా చెబుతుంది. ఇప్పుడు లక్ష్మి దృష్టి ఆ డైరీ మీద పడింది. అది కాంతమ్మ రాసుకున్న డైరీ అని రాధ రాసింది కదా. కాంతమ్మ పడ్డ హింస అందులో ఉంటుందని అనుకుంది లక్ష్మి. ఆ డైరీని బయటకు తీసింది. అది చాలా పాతబడిపోయి ఉంది. తోలు అట్ట అక్కడక్కడ చిరిగిపోయి ఉంది. లక్ష్మి గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఈ డైరీ దొరికితే చాలు, పోలీసుల ముందు వాడి నేరం నిరూపితం అవుతుంది. తన నరకానికి ముగింపు దొరికినట్టే అనుకుంది. లక్ష్మి ఆ డైరీని తెరిచింది.
మొదటి పేరు చూడగానే లక్ష్మికి ఆశ్చర్యం కలిగింది. అది ఆడపిల్లల దస్తూర్లా లేదు. అక్షరాలు చాలా వంకరగా, అసహ్యంగా, ఎక్కడ చూసినట్టుగా ఉన్నాయి. రాధ ఉత్తరంలో కాంతమ్మ రాసుకున్న డైరీ అని చెప్పింది కదా, కానీ ఈ రాత కాంతమ్మది కాదు. ఇది ఖచ్చితంగా ఆ కరకు రాక్షసుడి దస్తూరి. అవును, ఆ డైరీ రమేష్ సొంత చేతి వ్రాతతో రాయబడి ఉంది. వాడు తన నేరాలను, తన పైశాచికత్వాన్ని కూడా ఒక రికార్డులాగా రాసుకున్నాడా అన్న ఆలోచన రాగానే లక్ష్మికి మరింత భయం వేసింది. తొలి పేజీలో పెద్ద పెద్ద అక్షరాలతో ఒక తేదీ వేసి ఉంది. అది 10 ఏళ్ల క్రితం నాటి తేదీ. ఆ తేదీ కింద ఎర్రటి సీరాతో ఇలా రాసి ఉంది: మొదటి భార్య కాంతమ్మ. దాని కింద చిన్న వాక్యం: ₹1,00,000 కట్నం తేలేదు, మాట వినలేదు, మెట్ల మీద నుంచి తోసేశాను, పని అయింది. ఆ మాటలు చదవగానే లక్ష్మి చేతులు వణికిపోయాయి. ఒక మనిషి ప్రాణం తీసి దాని గురించి ఒక జంతువుని చంపినంత తేలిగ్గా వాడు ఆ డైరీలో పని అయింది అని రాసుకున్నాడు. ఈ డైరీ కాంతమ్మ బాధల పుస్తకం కాదు. ఇది రమేష్ అనే ఒక సైకో కిల్లర్ రాసుకున్న హత్యల చిట్టా. రాధ ఈ డైరీని చూసి వాడు కాంతమ్మను చంపడం తెలుసుకుంది. కానీ ఇది వారు రాసుకున్న చిట్టా అన్న విషయం ఆమెకు పూర్తిగా అర్థం కాలేదో, లేక భయంతో ఆ పిల్ల సరిగ్గా గమనించలేదో లక్ష్మికి వణుకు ఆగడం లేదు. కాంతమ్మ పేరు మీద అలా రాసి ఉంటే ఆ తర్వాత పేజీలో రాధ పేరు ఉంటుందేమో. ఆమెను కూడా పారిపోనివ్వకుండా వాడు చంపేశాడేమో అన్న అనుమానంతో వణుకుతున్న చేతులతో లక్ష్మి మరో పేజ్ తిప్పింది. ఆ పేజీలో అక్షరాలు చూసిన లక్ష్మి కళ్ళు ఒక్కసారిగా ఆగిపోయాయి. ఆమె గుండె చప్పుడు పూర్తిగా ఆగిపోయినట్టు అనిపించింది. ఆ పేజీలో ఉన్నది రాధ పేరు కాదు, అది ఊహించని మరో ఆడదాని పేరు. ఆ పేరు చదవగానే లక్ష్మికి తన కాళ్ళ కింద భూమి బద్దలైనట్లు, తన ప్రపంచం మొత్తం కుప్పగూలిపోయినట్టు అనిపించింది. చేతిలో ఉన్న ఆ డైరీ, ఫోన్ కూడా వణుకుతూ కింద పడిపోయాయి. అక్కడ ఎర్రటి సిరాతో రాసి ఉన్న ఆ పేరు సావిత్రమ్మ. అవును, ఆ పేరు లక్ష్మి కన్నతల్లి పేరు. కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ అక్షరాలు నిజం కాకూడదని లక్ష్మి మనస్సు పిచ్చిదాండ్ల గిలాగిలా కొట్టుకుంటుంది. ఆ హంతకుడి నెత్తురు డైరీలో తనమ్మ పేరు ఎందుకుంది? ఆ పేరు కింద ఏముంది? తనమ్మ కూడా రమేష్కు బాధితురాలా? లేక కాంతమ్మ చావులో కానీ, వాడి ఇతర నేరాల్లో కానీ తనమ్మకు కూడా పాలు పంచుకుందాం? అసలు తన్ని ₹1,00,000 అమ్మేయటం వెనక ఉన్నది కేవలం వడ్డీ వ్యాపారుల అప్పు మాత్రమే కాదా? 10 ఏళ్ల క్రితం నాటి కాంతమ్మ డైరీలో సావిత్రమ్మ పేరు ఉందంటే అమ్మకు ఈ ముసలి హంతకుడికి మధ్య ఉన్న ఆ రహస్య బంధం ఏంటి? ఆ మంచం కింద, ఆ కారు చీకట్లో తన కన్న తల్లి ద్రోహం వెనక దాగిన ఆ భయంకరమైన నిజాన్ని జీర్ణించుకోలేక ఒక సజీవ శవంలా గడ్డకట్టకపోయింది లక్ష్మి. అమ్మ తన్ను కేవలం అమ్మయే లేదు, ఒక కటిక చీకటి కుట్రలో బలి చేస్తుందని ఆమెకి ఇప్పుడు అర్థమవుతుంది. ఆ పేజీ కింద వాక్యాలు చదివే ధైర్యం లేక, ఊపిరి తీసుకోలేక ఆ ఇనుపు పెట్టె ముందు ప్రాణంతో ఉన్న బొమ్మలా ఉండిపోయింది లక్ష్మి. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.